కేసీఆర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,00,000 రూపాయలు కాళేశ్వరం అని ఒక చర్చ జరిగింది. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ 1,00,00,000 అంటున్నారు. నిజంగానే మూసీ రివర్ ఫ్రంట్ ఆచరణలోకి వస్తే గనక హైదరాబాదుకు అదనపు హంగు, అదనపు ఆదాయ వనరు అవుతుందా? అభివృద్ధి నమూనాలో ఇది ఒక మంచి నమూనా. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను చాలా పొదుపరిని. మీరు 1,00,00,000 రూపాయలు అనగానే నాకు చాలా భయం వేస్తుంది. నేను చదివిన సార్ పేపర్లో. మనది పేద దేశం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఎట్లా అని ఆలోచించాలి. కానీ ఆర్భాటంతో ఎక్కువ ఖర్చుతో తక్కువ ఫలితం లేకపోయినా హడావిడి అని చెప్పన్నది మన దేశంలో పరిపాటి అయిపోయింది. 1,00,00,000 అంటే మనం చాలా ఆషామాష అనుకుంటున్నాం. చైనా 3 Gorges డ్యామ్ అని ఒకటి కట్టింది హువాంగ్హో రివర్ మీద. అది ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్, బహుశా ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు. దానికైనా ఖర్చు 1,00,00,000. చైనా ఆర్థిక వ్యవస్థ ఈవేళ $17 ట్రిలియన్. 17 ట్రిలియన్ డాలర్లు. మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈవేళ $200 బిలియన్. 200 బిలియన్ డాలర్లు అంటే 85వ వంతు చైనాలో 85వ వంతు. చైనా అప్రతిహతంగా అమెరికాని కూడా భయపెట్టే రీతిలో పెరుగుతుంది. చైనా ఎవరన్నా వెళ్తే మన బంధువులు కానీ మిత్రులు ఎవరన్నా అడగండి మీరు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు, ఏ కులం వాళ్ళని కావచ్చు, ఏ వర్గం వాళ్ళని కావచ్చు, చైనా వెళ్ళొచ్చాక అడ్మైర్ చేయని వాళ్ళు ఎంత అద్భుతంగా అక్కడ ప్రగతి జరుగుతుంది అని చెప్పిన అబ్బురపడిన వాళ్ళు ఉండరు. నిజమే సార్. నేను ఇంతవరకు చూడాల, ప్రపంచంలో ఎక్కడ చూడాల. అమెరికా వాళ్ళని చూడలేదు, బ్రిటిష్ వాళ్ళని చూడలేదు, జర్మనీ వాళ్ళని చూడలేదు, ఇండియన్ చూడలేదు. చైనా వెళ్ళొచ్చాక అద్భుతం అని చెప్పిన వాడిని నేను చూడాల. అలాంటి చైనాలో అంత పెద్ద ప్రాజెక్ట్ అది. చైనా ఆర్థిక వ్యవస్థని, చైనాలో సగం దేశం ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. మంచినీళ్ళు, మరి నగరాలకు నీళ్లు, అంతకుమించి ట్రాన్స్పోర్టేషన్, అక్కడి నుంచి హాంకాంగ్ పోర్ట్ దాకా, మన షాంఘై పోర్ట్ దాకా ట్రాన్స్పోర్టేషను, పోర్ట్ సౌకర్యాలు, చైనా మొత్తం సమాజాన్ని మార్చేసింది. దానికైనా ఖర్చు జాతీయ స్థాయిలో మీరు చెప్పిన డబ్బు లెవెల్లో, కాళేశ్వరం డబ్బు లెవెల్లో, దీని డబ్బు లెవెల్లో అంత దేశం ఆ డబ్బుల్ని అంత సద్వినియోగం చేసుకుంటే మనం ఏంటో చాలా అలవోకగా 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 30,000 కోట్లు, 90,000 కోట్లు ఏదో చెల్లపెంకుల్లాగా మాట్లాడుతున్నాం. అతి తక్కువ ఖర్చు, అతి ఎక్కువ ఫలితం చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా చూసాం. కొన్ని 100 కోట్లు హుస్సేన్ సాగర్కి పెట్టారు, కొన్ని 1,000 కోట్లు దానికి పెట్టారు, దీనికి పెట్టారు. ఫలితం ఏమొచ్చిందో మనం చూసాం. కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళలేదు. మీరు చెప్పారు కాబట్టి అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాను, నిపుణులతో కూర్చుంటాను. కానీ మీరు 1,00,000 కోట్లు అనగానే నాకు వెంటనే భయం వేస్తుంది. మీకు 1,00,000 కోట్లు లేవు అసలు మీ దగ్గర, అది సమస్య. కానీ సార్ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. మీరు మాట్లాడే వాటిలో ప్రజలకు ఉచితాలు అనే ఒక మాట అంటున్నారు. అది ప్రజల జీవన ప్రమాణాలు, నిజ వేతనాలు పెంచేందుకోసం ఉపయోగపడుతున్నది. ఒక నాణ్యమైన జీవితాన్ని ఇస్తున్నాయి ఈ ప్రభుత్వ సంక్షేమాలు ఒక మాట. నిజంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీపడి ఇస్తున్నారు అక్కడ కూడా. ఇవి 2 రాష్ట్రాలు మానవ వనరుల మీద పెట్టుబడి అనే మాటకు మీరు అంగీకరిస్తారా? మానవ వనరుల మీద పెట్టుబడి కాదు ఇది. మానవ వనరుల మీద పెట్టుబడి అని చెప్పంటే మంచి ప్రమాణాల విద్య. మీకు అతి ప్రధానమైన వనరు మనిషి మేధస్సు. మేధస్సు కొన్ని కులాల వాళ్ళకే కాదు, అన్ని కులాల్లో ఉంది. డబ్బున్న వాళ్ళది కాదు. ఈ ప్రకృతి, దేవుడిని నమ్మితే దేవుడు అన్ని కులాల్లో అందరి బిడ్డలకి, బేదలకి, డబ్బున్న వాళ్ళకి, గ్రామీణులకి, పట్టణికులకి ఇచ్చారు. కానీ మేధస్సు వికసించాలంటే మంచి ప్రమాణాల విద్య కావాలి. పరమ చండాలమైన విద్య అందుతోంది దేశం మొత్తంలో. మన 2 రాష్ట్రాలకి పరిమితం చేయట్లేదు, మనం కూడా దానిలో ఉన్నాం. అది మానవుని అభివృద్ధి చేయడం. దాని నుంచి సంపద వస్తుంది, దాని నుంచి సంపాదించే శక్తి వస్తుంది, దాని నుంచి బేదరికం పోతుంది. మంచి ప్రమాణాల ఆరోగ్యం సరిగ్గా అందక ఆరోగ్యం ఖర్చుల మీద 2 రాష్ట్రాల్లో కలిపి 45 లక్షల మంది ప్రతి సంవత్సరం బేదరికంలోకి జారిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నాం, 2 రాష్ట్రాల్లో కలిపి 45 లక్షల మంది కొత్తగా ఆ సంవత్సర కాలంలో అనారోగ్య కారణంగా బేదరికంలోకి జారిపోతున్నారు. 45 లక్షలు ప్రతి ఏడాది. డిసెంట్ ఇంటూ పావర్టీ అంటారు. చాలా పెద్ద సంఖ్య అది. ఇప్పుడు బేదరికంలోకి వెళ్ళటం అన్నది, ఇప్పుడు మనం లెక్కలు చూసిన బేదరికం తగ్గింది అంటుంటాం. నిజం జీవితంలో అట్లా ఉండదు. చాలా జీవితాలు బేదరికం అంచున ఉంటాయి. బేదరికం అంటే మన లెక్కల ప్రకారం ఏంటి, 2,500 క్యాలరీల భోజనం కనుక తినగలిగితే మీకు బేదరికం నుంచి బయటకు వచ్చినట్లు. తినలేకపోతే బేదరికం, అది అధికారికంగా మన ఏదో ప్రమాణం, తప్పులేదు. ఏమవుతుంది, కుటుంబాలు కొంచెం ఆదాయం బాగుండి, కొంచెం అదృష్టం కలిసి వచ్చి ఆరోగ్యం బాగుండి ఉంటే కొంచెం పైకి వెళ్తారు.
ఒక్కసారి ఆదాయం తగ్గిపోయి అనారోగ్యం వచ్చి ఇలా దానివల్ల ఖర్చులు అవుతే మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. సో పైకి ఎట్లా వస్తున్నారో కిందకి అట్లా వెళ్ళిపోతున్నారు. మన వెరసి లెక్కలు చెప్తున్నాం. దేశం మొత్తంలో 5.5 కోట్ల మంది, 5,50,00,000 మంది ప్రతి ఏడాది పేదరికంలోకి జారిపోతున్నారు కేవలం అనారోగ్య కారణంగా. అలాగే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు నిర్మాణం చేసినట్టయితే, ఇప్పుడు సివరేజ్ చెప్పాం మనం, ఇంతకుముందు దాకా డ్రైనేజ్ సివరేజ్ మాట్లాడుకున్నాం. వర్షం వస్తే వరదలు రాకుండా కాపాడింది, మంచి రోడ్లు వేసింది, మరి మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసింది. నీకు ఇక్కడ ఉంటాను, అక్కడ పని చేసుకుంటాను, ఎక్కడి నుంచి అక్కడికి పోవాలని చెప్పంటే ఇబ్బందులు లేకుండా ఉంది, నాకు టైం బాగుండా ఉంది, కష్టం లేకుండా ఉంది, ఖర్చు లేకుండా ఉంది. మరి ఇవన్నీ రావడం చేత పరిశ్రమలకు పెట్టుబడులు వచ్చి, ప్రోత్సాహం వచ్చి, ఉపాధి కల్పన జరిగింది, ఉద్యోగం వస్తుంది. ఇది మానవ వనరుల అభివృద్ధి. మనం అవన్నీ పక్కన పెట్టేశాం. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టాం. చట్టబద్ధ పాలన ఉంది ఈ దేశంలో. ఒక పేదవాడికి అన్యాయం జరిగితే ఈ దేశంలో కోర్టుకి వెళితే న్యాయం జరుగుతున్న పరిస్థితి ఉందిగా. అది నిజంగా పేదల హక్కుల్ని కాపాడే పరిస్థితి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది మన ఉమ్మడి అవసరాల కోసం. అవన్నీ పక్కన పెట్టాం. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో, ట్రాఫిక్ నియంత్రణ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, మౌలిక సదుపాయాలు లేవు, మంచినీళ్ళు మురుగునీళ్ళు వలస లేదు. మంచినీళ్ళు ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు మనం గోదావరి నుంచి, కృష్ణ నుంచి, మంజీరా నుంచి, ఇతర నుంచి మొత్తం వచ్చే నీళ్లు చూస్తే మీకు లండన్ నగరంతో సమానం తలసరి నీళ్లు. ప్రజలకు అందేది 40-45% అలాగ ప్రవాహంలో వెళ్ళిపోతుంది, మళ్ళీ మూసీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా తోడుకొచ్చి ప్రజలకు అందకుండా మూసీలో పంపించేస్తున్నాం. అంటే ఏది లోపం ఎక్కడ ఉంది? డిస్ట్రిబ్యూషన్ లేదు, పంపిణీ వ్యవస్థ లేదు. పంపిణీ వ్యవస్థ చాలా సరదాగా ఉంటుంది. కొన్ని వేల కోట్లతో ప్రాజెక్ట్ పెడతాము, కాంట్రాక్ట్లు ఉంటాయి, గందరగోళం ఉంటుంది, సెంట్రలైజ్డ్, అది మన సరదాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీ ఇంటికి నా ఇంటికి రావాలంటే డిస్ట్రిబ్యూషన్ రోజు చెత్తారం అంతా క్లీన్ చేసి సిస్టమ్ మెయింటైన్ చేయాలి. అది ఎవరికి ఆసక్తి ఉంది? మనకంత ఆర్భాటం ఆసక్తి అన్నది. కాబట్టి ప్రభుత్వాలు నిజంగా పేదరికం నుంచి బయట పెట్టాలని చెప్పంటే దీర్ఘకాలికంగా ఆదాయాన్ని పెంచి, నైపుణ్యాన్ని పెంచే ఏర్పాట్లు కావాలి, ఆరోగ్యాన్ని పెంచే ఏర్పాట్లు కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. అక్కడ మనం చాలా భయంకరంగా ఉన్నాం. నేను ఊరికే మాట అంటలా, అందుకు సంతోషంతో చెప్పట్లే మాట, చాలా వేదనతో చెప్తున్నాను. ఈ దేశం అంటే నాకు చాలా మమకారము, చాలా గర్వం కూడా. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మన చరిత్ర చాలా గొప్పది. ఎన్ని లోపాలు ఉన్నా కూడా ప్రపంచంలో ఏ దేశానికి తలవుతుంది కాదు. కానీ మన లోపాలు గుర్తించకపోతే దాని నుంచి బయటపడలేం. 50 పెద్ద దేశాలను మీరు తీసుకుంటే, అంటే $200 బిలియన్ కంటే ఎక్కువ జీడిపి ఉన్న దేశాలు 50 ఉన్నాయి ప్రపంచంలో. 50 దేశాలను తీసుకుంటే ఏ రంగంలోనే మీరు చూసుకోండి, సివరేజ్ కనెక్షన్లు ఇందాక మాట్లాడుకున్నాం, లేకపోతే స్టామ్ వాటర్ డ్రైనేజీ, రోడ్లు జనాభాను బట్టి ఎంత ఉన్నాయి, రైళ్ళు, పిల్లల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య ప్రమాణాలు, మిగతా ఏదన్నా తీసుకోండి, ఇండియా బాటమ్ 5లో ఉంది ప్రతి రంగంలో. మన తోటనున్న దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా. ఇలా ఉన్నంతకాలం పేదరికం కొనసాగుతుంది. ఇవన్నీ అవసరం పేదలకి. డబ్బున్నవాడికి అక్కర్లా. డబ్బున్నవాడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు, డబ్బున్నవాడు విమానాల్లో వెళ్తున్నాడు, డబ్బున్నవాడు వేరే తంటాలు పడుతున్నాడు, డబ్బున్నవాడు ఖరీదైన స్కూళ్ళలో పిల్లలు చదువు చేయించుకుంటున్నాడు, విదేశాలు పంపించుకుంటున్నాడు. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సింది పేదలకి. ఇవి నిర్లక్ష్యం చేసి తాత్కాలికంగా ఆకట్టుకోవడం కోసం, ఆ పోటు కడుపునింపడం కోసం మనం సంక్షేమం ఇస్తున్నాం. సంక్షేమం వద్దని నేను అంటలా, నేను మళ్ళీ చెప్తున్నా. పేదరికం ఉన్నప్పుడు ఆ కట్టిక దారిద్ర్యం నుంచి బయటపడడానికి, ఆ బాధ తగ్గడానికి కొంత సంక్షేమం కావాలి. కానీ సంక్షేమమే పరిపాలన. సంక్షేమంతో బ్రహ్మాండంగా చేసామన్నది బోటకం, ప్రజల్ని మోసం చేయడం, ప్రజల జీవితాలను నాశనం చేయడం.